నేనే ఉన్నది. అన్న ఎంతమంది అన్న? బ్రదర్ అల్లకి వెళ్ళకండి ఇక. హలో బ్రదర్, దాంట్లోకి వెళ్ళకండి. మనోళ్ళు చెప్పన్నా పడుతుందన్నా. మనం ఇంట్లో కూర్చుంటే పడుతూనే ఉంటుంది. ఏం చేస్తాం మళ్ళీ పట్టేట పడుతుంది. మనం పరామర్శ చేస్తారు కదా మన వాళ్ళు. ఇప్పుడు దాకా ఆఫీస్ కాడ పంచాయతీ నాని వాళ్ళకి లోగో ఇచ్చిందంట, మా అవతల దగ్గర ఉందంట లోగో. మీరు నిజంగా ఉన్నదా ఏమో అన్నా. ఇప్పుడు దాకా ఇప్పుడు అలా అవతల దగ్గర ఉందంట. నన్ను అడిగి ఏట నాని ఇట్లా ఇస్తారా అట్లా ఇస్తారా అంటే నాకు తెలియదు. నాయన ఇచ్చిన వాళ్ళు అడిగాను. ఏమో నేనన్నా నాకైతే
సారీ సారీ డాడీ. 12:30కి ఆ ఎగ్జిట్ 11 పెద్దంబర్పేట టోల్ వద్ద మియాపూర్ నుంచి వచ్చే బస్సు గుంటూరు వెళ్తుంది. న్యూగో ఎలక్ట్రికల్ ట్రావెల్స్ బస్సు. అది డ్రైవరు డౌన్ ర్యాంప్ దగ్గరకు వచ్చిన తర్వాత సరిగా కట్ చేయకపోవడం వల్ల కింద బ్రిడ్జి కింద పడింది. దాంట్లో అందాల 15 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో కొంతమందికి ఇంజురీస్ అయినాయి. 9 మెంబర్స్ వరకు ఇంజురీస్ అయినాయి. అందరినీ కన్సర్న్ మా టీం ఇమీడియట్ గా వచ్చి అందరిని రెస్క్యూ చేసి కన్సర్న్ హాస్పిటల్ కి పంపించాము. డ్రైవర్ కూడా క్షేమంగానే ఉన్నాడు. ప్రాథమికంగా అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగినట్టు కనిపిస్తుంది. దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ప్రాణాపాయం లేదు. 2 క్రేన్స్ పిలిపించాము. హైదరాబాద్ లో ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. వాళ్ళ సాయంతోనే ఆ వెహికల్ రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా సిబ్బందిని మోహరించి క్లియర్ చేస్తున్నాం. ఇది మియాపూర్ నుంచి స్టార్ట్ అయింది, గుంటూరు పోవాలి. గచ్చిబౌలి ORR వద్ద ఎక్కింది. ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట దిగి విజయవాడ హైవేలో గుంటూరు పోవాల్సిన బస్సు ఇది.